1 టైం పాస్ ఏమో కానీ ఇందాక మా బాబు వెళ్ళిండు ఆఫీస్కి, మా ఆయన వెళ్ళిండు. గేట్ వరకు వెళ్ళిన ఇంకా 2 అవుతుంది. ఎంత ఎండ అంటే అమ్మో, మొగళ్ళు బయటకు వెళ్ళి డ్యూటీ చేయడం కూడా కష్టమే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఎండలకి ఎట్లా తట్టుకుంటారో ఏమో. నేను ఆ గేట్ వరకు వెళ్ళేసి వచ్చి సగం బాటిల్ నీళ్ళు దాకా కూర్చున్నా. వాళ్ళు అట్లా వెళ్ళే వరకు ఒక 2 minutes అట్లా అయిందంటే వీళ్ళు ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసి అన్ని గంటలు అక్కడ స్ట్రెస్, ఈ వేడి చాలా కష్టం. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా బయట జాబ్ చేసిన వాళ్ళకి పాపం. మనం ఇంట్లో ఉన్నామనుకో అది జ్యూస్ తాగుతాం, ఇది తింటాం, అది తింటాం, ఏదో ఒకటి నోట్లు వేసుకుంటాం, నీళ్ళు తాగుతాం, అట్లా పండుకుంటాం, కూర్చుంటాం, ముచ్చట్లు పెడతాం. ఈ ఎండకు మాత్రం పాపం. ఇంకా లేడీస్ అయితే పాపం ఇంట్లో చేసుకొని మళ్ళీ బయట పోయి జాబు. ఏదేమైనా కూడా ఎండల నుండి కష్టమే ఉంది ఫ్రెండ్స్. ఇంత ఎండలు పెద్దవాళ్ళు పిల్లలకైతే తప్ప ఎంత కష్టం కదా, ఎట్లా వచ్చుకుంటారో ఏమో. మన వల్లనే అవ్వట్లేదు. మధ్యరాత్రి లేచి కూర్చుంటున్నాం, ఎంత ఏసీ వేసుకున్నా కూడా. కదా ఫ్రెండ్స్, ఏదైనా కష్టం కదా. అంత కష్టపడి చేస్తుంటేనే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తప్పదు. కాకపోతే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆఫీస్లో వెళ్ళే వాళ్ళైనా కాలేజీలో వెళ్ళే వాళ్ళైనా వెళ్ళాలి. ఎంబటి మెయిన్ కీర, మజ్జిగ అట్లాంటి బాటిల్లో నింపుకొని వెళ్ళండి. మధ్య మధ్యలో అవి తాగి 2 కీరాలు తిన్నా కొంచెం చలువ, కడుపులో కొంచెం మంచిగా ఉంటుంది కదా. ఒకరోజు నిమ్మరసం తీసుకెళ్ళండి. వాటర్ బాటిల్స్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, లీటర్వి, అలా కలిపి పెట్టుకున్నారనుకో, ఉత్తి నీళ్ళ బదులు వేసుకొని తీసుకోపోండి ఒకరోజు. పిల్లలైనా మన హస్బెండ్స్ అయినా ఎవరైనా ఒకరోజు గ్లూకోజ్ నీళ్ళు నింపుకపోండి, ఒకరోజు మజ్జిగ నింపుకపోండి. అట్లా డే బై డే మార్చుకుంటూ ఒక్కొక్క బాటిల్ తీసుకుపోండి ఆఫీసులకి మర్చిపోకుండా. ఈ ఎండలకి అయితే తట్టుకోవడం చాలా కష్టం కదండి. ఓకేనా?